సంపూర్ణ కార్తీక మహాపురాణము 8వ రోజు పారాయణము పంచాదశోధ్యాయము. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే హరి ముందర నాట్యము చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలయందు విష్ణువును అర్చించేవాళ్ళు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణు ఆలయంకు వెళ్ళి దైవ దర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెలనాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేని శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడంతో ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణువు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలోనే అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతూ ఉన్న ఒత్తి అగ్ని సంపర్కమై ఉండటంతో ఎలుక దాన్ని వదిలివేసింది. అది ప్రమిదిలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలము గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను. తపస్సంపన్నుడమైన నువ్వే నన్ను పరచగలవాడివి. నా యందు దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానము. నాయన, పూర్వం నువ్వు జైమిని గోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరము సంసార పోషణ పరాయణుడవై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావన లాలసతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచ బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చెరించావు. అందగత్తైన నీ భార్య కందిపోకుండా ఇంటి పనుల్లో సహాయార్థమై ఒక దాసీదాన్ని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యము ఆ దాసీదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ
హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది. పై విధముగా ఎత్తి చెప్పినది తన గత జన్మ కృత పాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన, దాన, పూజ, దీప, మాలార్పణాధికములను ఆచరించేవాడు శ్రీ విష్ణునకు అత్యంత ప్రీతిపాత్రుడు. పాప నిముక్తుడినై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. 15వ సమాప్తము. 16వ జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తారబూల దానములను చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి లగాయితూ రోజుకొక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించే వాళ్ళు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛ సంకల్ప పూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాదులను చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. స్తంభ రూపము. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిని స్తంభ దీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభము చేయించి దాన్ని విష్ణుఆలయమునకు ముందు పాతి ఆ మీదట సాలిధ్యాన వ్రీహి ధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపమును పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభ దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము నా వల్లనయ్యే పని కాదు. ఈ స్తంభ దీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్య ముద్దుకు కైవల్యము కలుగుట. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమములో ఒక విష్ణుఆలయము ఉండేది. ఎందరెందరో మునుల ఆలయానికి వచ్చి కార్తీకావర్తులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిని స్తంభ దీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక మనము కూడా ఈ విష్ణుఆలయ ప్రాంగణంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కణుపులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాలి వ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణుర్పణము చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటారావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యలారా, నేను గతములో ఒక బ్రాహ్మణులను అయినా వేదశాస్త్ర పఠనమును గాని హరికథా శ్రవణమును గాని క్షేత్రయాత్రాటనలను గాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను ఆసనములపై కూర్చోవియోగించి నేను ఉన్నతాసనములపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడినే కాదు, తప్పనిసరినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానము చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితముగా దేహాంతన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను 10,000 సార్లు కాకిగాను
మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్ణాసినైన పురుగుగాను, కోటి జన్మలు చెట్టుగాను, గత కోటి జన్మలుగా ఇలా మొద్దు వలె మనను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా, ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా రాకైనా సరే కార్తీకములో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహుల కింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీకరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గతే కార్తీక మహత్యే పంచాదశ షోడశోధ్యాయ సమాప్త. 8వ రోజు పురాణము సమాప్తము.